ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరిలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తల కోసం రూపొందించిన జగన్ 2.0 సూపర్ యాప్ ను పార్టీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో పార్టీ వ్యవహారాలతో పాటు రాష్ట్ర రాజకీయాలపై ఆయన స్పందించారు. ఈ సందర్భంగా నేదురుమల్లి మాట్లాడుతూ పార్టీ నాయకత్వాన్ని కార్యకర్తలకు నేరుగా అనుసంధానించేందుకు సమాచారం మరియు సేవలు అందించేందుకు ఈ యాప్ రూపొందించామని తెలిపారు. సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తల పోస్టులకు అడ్డంకులు ఎదురవుతున్న నేపథ్యంలో ఈ యాప్ సొంత డిజిటల్ వేదికగా ఉపయోగపడుతుందని చెప్పారు. వాళ్ళకి చాలా ఇష్టమైన కార్యక్రమం ఒకటి ఉంది. ఇవన్నీ మోసాలు చేసాం, ప్రజలను మోసం చేస్తాం, ప్రజలతో ఓటు వేయించుకుంటాం. మన కార్యకర్తలకు మాత్రం నీరు చెట్టు ఆ ప్రోగ్రాం ఒకటి పెట్టాల. చాలా ఇష్టమైన ప్రోగ్రాం. తట్ట మట్టి ఎత్తేది లేదు, బిల్లు చేసుకోవటం, డబ్బులు తీసుకోవటం. ఇప్పుడు మరీ ముఖ్యంగా అది దేవుడి భూమి అయినా పర్లా, ప్రభుత్వ భూమి అయితే అసలు లెక్కేలే. ఇసుక, గ్రావెల్ రాత్రిపూట కాదు, పట్టపగలే. ఎందుకంటే దాన్ని చెక్ చేసే విజిలెన్స్ డిపార్ట్మెంట్ అది కూడా అమ్మేశారు, అది కూడా బయట వాళ్ళకి ఇచ్చేశారు. వాళ్ళే అంటుంటారు, సార్ మాకేం పని లేదు. ఇచ్చిన వాళ్ళు కేసు బుక్ చేయలేరు కాబట్టి మాకు దగ్గరికి పంపిస్తారు కేసు బుక్ చేయమని. రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో కూడా లేదు. మీరు చూస్తుంటారు, సైడ్ రోడ్లో ప్రతి జంక్షన్ లో బ్రిడ్జ్ దగ్గర చిన్న డబ్బాలు ఒకటి వేసి ఒక లైటు, ఒక కెమెరా, లోకేష్ బాబు గారు ట్యాక్స్ అంటారు. ఇది వరకు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి మీద లేనివన్నీ అంటగట్టారు. ఇప్పుడు ఓపెన్ గా చేస్తున్నారు. నేనేం తక్కువ తిన్నానా అని 175 నియోజకవర్గాల్లో ఉన్న తెలుగుదేశం ఎమ్మెల్యేలు కానీ ఇన్ఛార్జీలు కానీ మేము తక్కువేం కాదు అని చెప్పేసి లోకేష్ గారితో పోటీగా ప్రభుత్వ భూములు కానీ, గ్రావెల్ కానీ, ఇసుక కానీ ఆక్రమణలో అక్రమాలు ప్రశ్నిస్తే ప్రభుత్వ ఉద్యోగాలను కూడా కొట్టడం, మహిళల్ని మరీ కిరాతకంగా, అసభ్యంగా, సమాజం తలదించుకునేలా వ్యవస్థను చేసి కొడుతుంటారు తెలుగుదేశం నాయకులే. నేను పనిగా తెలుగుదేశం నాయకులను ఎందుకు అంటున్నానంటే, జనసేన నాయకులు కూడా వీళ్ళ మీద కంప్లైంట్ చేస్తున్నారు. జనసేన గెలిచిన మాది 100% స్ట్రైక్ రేట్ అంటారే, 21 ఎమ్మెల్యేల స్ట్రైక్ రేటు. ఆ నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం వాళ్ళదే హవా. ప్రశ్నించకూడదు, ప్రశ్నించాలనుకుంటే గెట్అవుట్ అన్నారంట. అసలు ప్రశ్నించడానికే వచ్చామని చెప్పిన వ్యక్తి సొంత పార్టీ ఎమ్మెల్యేలు కూడా వాళ్ళ ఆవేదనను వెలిబుచ్చుకోలేని పరిస్థితి. చేస్తారు, కనబడకూడదు, మాట్లాడతారు, గొంతు నొక్కేయాల అని ఏ కేబుల్ టీవీల్లో కూడా సాక్షి లేదా కొంచెం మంచిగా చెప్పే, ఉన్నది ఉన్నట్టు వాస్తవం చూపించే ఛానల్ కూడా బ్లాక్ చేస్తారు. ఫేస్బుక్ తీసేస్తారు, సోషల్ మీడియాలో కనబడకూడదు. అందుకని జగన్మోహన్ రెడ్డి ఒక నిర్ణయం తీసుకున్నాడు. యాప్ ద్వారా నా కార్యకర్తలకి, నా ప్రజలకి, నా నాయకులకి, నా అభిమానులకి విషయాలు తెలియజేస్తాము. ఆంధ్ర రాష్ట్రం మొత్తంలో జరిగే అరాచకాలు, ప్రభుత్వం చేస్తున్న అవినీతి, అదే విధంగా ఎలుగెత్తి చెప్పే మన కార్యకర్తల నిరసనలు కానీ, మీటింగ్ల ద్వారా ఇవన్నీ ఆ యాప్ ద్వారా తెలుసుకుంటారు అని జగన్ 2.0 అనే యాప్ ద్వారా పోయిన వారం లాంచ్ చేశారు.
ఇంకా చెప్పాలంటే తెలుగుదేశంలోనే కష్టపడే వాళ్ళు ఉండరు, బయటికి చెప్పుకోలేక ఈ యాప్ల ద్వారా తెలుసుకుంటున్నారు. కార్యకర్తలకు, మా అభిమానులకు, మా నాయకులకు తెలియజేసేదంటే ఎవరైనా కూడా అప్లోడ్ చేయొచ్చు. ఆల్టర్నేట్ పద్ధతిలో ఈ యాప్ అనేది తీసుకొని రావడం జరిగింది. వెంకటగిరి నియోజకవర్గం సాక్షి పేపర్లో కాదు, ఈనాడు, ఆంధ్రజ్యోతిలో వస్తుంది. వాళ్ళు అభినందించాల. మరి ఏ ఉద్దేశంతో రాస్తున్నారో ఉన్న నిజాలు అయితే బయట పెడుతున్నారు. కలువాయిలో భూ ఆక్రమణ, గ్రావెల్ దందా, రాపూర్లో నాడు నేడు కింద జగన్మోహన్ రెడ్డి గారు కోట్ల రూపాయలు రిలీజ్ చేసి స్కూల్ రూపురేఖలు మారిస్తే అదే స్కూల్కి చేసిన దానికి మళ్ళా బిల్లు పెట్టి 20 కోట్లు, రాపూర్లోనే 40 లక్షలు ఆల్రెడీ చేసిన పని దాన్నే చూపించి మళ్ళా బిల్లు చేయటం ఒక్క చంద్రబాబు నాయుడికి చెల్తాదండి. కార్యకర్తల్ని చూసుకోవటం ఈ విధంగా అంటే నీరు చెట్టు ఇంత ముందర, ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు వేల కోట్ల రూపాయలు పిల్లల కోసం స్కూల్స్ బాగు చేస్తే చేసిన దాన్నే అంటే ఆల్రెడీ క్రెడిటరీలో ఎక్స్పర్ట్, ఇది ఒక అడుగు ఇంకా ముందకి క్రెడిటరీ చేస్తూ దానికి మళ్ళా పరిహారం డబ్బులు ఇచ్చి మరి దాని మీద విచారణ కూడా జరిగింది, తప్పులు కూడా బయటపడినాయి. అంటే 20 కోట్లు 2 కోట్లు అన్నారు, మొత్తం ఒప్పుకోలేరు కదా. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు మా నియోజకవర్గాల్లో మాకు తెలుసు కాబట్టి వెంకటగిరిలో జరుగుతున్న తప్పులు, టౌన్ లో జరిగే భూ ఆక్రమణలు, ఏ విధంగా కల్తీ పేపర్లు సృష్టించి భూ ఆక్రమణలకి, భూ విక్రయాలకి ఎలా పాల్పడుతున్నారో ఆఫీసర్ వినకపోతే ఆయన మార్చేయటం, కొత్త వాళ్ళని తీసుకువచ్చేసి అనుగుణంగా సంతకాలు పెట్టించడం, ఎవరిని వదిలేదు లేదు. టౌన్ లోనే సంతకాల సేకరణ స్వచ్ఛందంగా ఎవరు వస్తారో సంతకాలు తీయందని మొన్నే మొదలు పెట్టారు. ఈ 3 రోజుల్లోనే 5,000 సంతకాలు అయినాయి. మామూలుగా ఎవరు బయటకు వచ్చి సంతకం పెట్టరు, అలాంటిది 5,000 సంతకాలు అంటే ఎంత కోపం ఉండి ఈ ప్రభుత్వం మీద, ఈ నాయకుల మీద ఈ విధంగా. మీ ఊరిది, దీన్ని కాపాడాల్సిన బాధ్యత మీ మీద కూడా ఉంది. ఇంత ముందు ఉన్నాడు ఒక ఆయన, నాతో ఫుట్బాల్ ఆడతారని చెప్పి చాలా దూరం వెళ్ళిపోయాడు. మేము మీ నోర్లు కట్టిపడేయడానికి ఒక క్యారెట్ అలర్ట్ తీశాడు, మీకు సైట్ ఇస్తాను అని. ఇప్పటికీ అడుగుతా ఉండరు. అప్పుడప్పుడు ఆయన టీం ఒకటి ఉంటది, కోవర్టులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉండరు, దైవ దర్శనాలకు పోతుంటారు. దేవాదాయ శాఖ మంత్రి కదా ఆయన. మరి ఈ పార్టీలో ఉన్నట్ట లేనట్ట? ఆహా, ఈ పార్టీలో ఉన్నట్టే, కానీ మంత్రితో మంతనాలు. ఎవరిని మభ్య పెడుతున్నారు? ఈ పార్టీలో ఉంటాం, ప్రోగ్రాంలలో పార్టిసిపేట్ చేయం. ఎందుకు? నేను కూడా క్యాండిడేట్ డిసైడ్ చేసేది జగన్మోహన్ రెడ్డి. బాబు, మీకు అంత మాత్రం కూడా తెలియకపోతే ఎట్లా? అసలు జగన్మోహన్ రెడ్డి బర్త్డే ప్రోగ్రామ్ పార్టిసిపేట్ చేయవు. రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తితో స్థాపించబడ్డ పార్టీ, రాజశేఖర రెడ్డి గారి జయంతి వర్ధంతిలో పార్టిసిపేట్ చేయరు. ప్రతిపక్షంలో ఉన్నాము, ప్రభుత్వం మీద నిరసనగా కార్యక్రమాలు చేస్తున్నాం అంటే మేము పార్టిసిపేట్ చేయము. మాకు ఆయన ఉన్నాడు అండ, మాకు ఈయన ఉన్నాడు అండ, మేము అక్కడి నుంచి నరుక్కొని వస్తాం.
విలేకరుల సమక్షంలో పత్రికా ముఖంగా లేకపోతే ఎలక్ట్రానిక్ మీడియా ముఖంగా ఓపెన్ గా చెప్తున్నా. నన్ను ఇక్కడ ఇన్ఛార్జ్ గా పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఈ యాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి కార్యకర్త రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఏం చేస్తోంది, దానికి సంబంధించి మన ప్రతిపక్షం మన వైఎస్ఆర్సీపీ దానికి ఏ విధంగా తన యొక్క ప్రతిఘటన తెలియజేస్తోంది అనేటువంటి విషయాలన్నింటినీ కూడా తెలుసుకునేందుకు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకి ప్రతి ఒక్క పేదవాడికి, అదేవిధంగా ప్రతి ఒక్క కార్యకర్తకి అందుబాటులో ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో జగన్ 2.0 యాప్, ఆ యాప్ ఏ విధంగా అయితే ఈ రోజు ప్రభుత్వం చేసేటువంటి చర్యలన్నింటినీ కూడా రోజుకొక హత్య, ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు, నోరు తెరిచి చెప్పలేని విధంగా మహిళలు తలదించుకునే విధంగా ఈ రోజు తెలుగుదేశం కార్యకర్తలు ఆ వైట్ కాలర్ ముసుగులో ఏదో ఒక నాయకుడిని అడ్డం పెట్టుకుని ఈ యొక్క కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. వాటన్నిటిని కూడా ఎండగట్టేందుకు నేడు వైఎస్ఆర్సీపీ ఏ విధమైనటువంటి ప్రతిఘటనలు చేస్తా ఉంది అనేది కూడా ఈ యాప్ ద్వారా మనందరం కూడా తెలుసుకోవచ్చు. ఏ విధంగా అయితే ఈ యాప్ లో 2.0 అనేది ఉందో అదే విధమైనటువంటి లేటెస్ట్ వర్షన్ తో రేపు మనం మన నాయకుడిని కూడా రాబోయే రోజుల్లో చూడబోతా ఉన్నాం. కార్యకర్తలు కోరుకునే నాయకుడుగా, కార్యకర్తలు అందరూ కలలుగన్న నాయకుడుగా జగన్మోహన్ రెడ్డి గారు ఉండబోతున్నారు అని మనందరికీ తెలియజేసే విధంగా ఈ కార్యక్రమం మనం రూపొందించడం జరిగింది. ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మన సమన్వయకర్త రామ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చాలా విజయవంతంగా మనం చేసుకోవడం జరిగింది.